సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు మన ఛానల్ ప్రసారాలని మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు, అభిమానులకు, మన ప్రసారాలలోని విశేష పూజలని, తర్వాత సనాతన సంస్కృతి పేరిట వేలాది వీడియోస్ని చూసి తమ జీవన విధానాలని మార్చుకుని వాళ్ళ జీవితాలు ఎంతో బాగుపడ్డాయి అని సంతృప్తి చెందే ప్రతి ఒక్క కుటుంబానికి, అందరికీ కూడా పేరు పేరున మన సబ్స్క్రైబర్స్ అయిన వారికి, కాని వారికి కూడా అందరికీ కూడా మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ అండ్ సిటీవీ ఆడియో ఫీస్ట్ ఛానల్స్ తరపున, ఇంకా మన చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ అండ్ చంద్రజ కల్చరల్స్ అండ్ చారిటీస్ ఆర్గనైజేషన్ తరపున కూడా మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మన ఛానల్ తరపున నా గొంతుని వినిపించబోతున్నానండి. ఇందులో సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయాల గురించి మనం ప్రాచీన భారతం ఒకటి కార్యక్రమాలు చెప్పుకుంటూ ఉన్నాము. మన దేశ సంస్కృతి ఎటువంటిది, మన పరిస్థితి ఏమిటి, మన పూర్వీకులు ఎట్లా ఉండేవారు ఇత్యాది అంశాల గురించి. అట్లాగే లలితాదేవి గురించి, శ్రీ లలితా వైభవం, అలాగే ప్రతి ఒక్క పండగ గురించి అనేక రకాలైనటువంటి వినూత్నమైన ప్రక్రియలతో, అంశాలతో కూడిన ఎన్నెన్నో పూజా విధానాలని చెప్పుకుంటూ వస్తున్నాం. అటువంటిది ప్రతి ఒక్కరూ పాటించటము, మంచి రిజల్ట్ని పొందామని తిరిగి నాకు చెప్పటము, ఇవన్నీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించే అంశాలండి. ఈ యూట్యూబ్ నిర్వహణ అంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ నిర్వహణ వల్ల నాకు డబ్బులు రాకపోయినా చాలామంది ఈ పూజా విధానాలు అనుసరించి తర్వాత జీవన విధానాన్ని మార్చుకుని బాగుపడ్డాము, ఇంకా బాగుపడుతున్నాము, మాలో మార్పు ఉంది అని చెప్పుకుంటున్న ఎంతోమంది ఆ జీవితాల్లో మార్పుని తేగలిగింది మన ఛానల్ అని అంటే, అంతకంటే ఈ ఛానల్ ద్వారా నేను పొందినది ఇంకేం లేదండి. ఆ ఆనందం చాలు. అయితే ఈ మధ్య కాలంలో ఒక ఏం పేరంటే రాము అనుకుంటాను ఆయన పేరు, ఒక సబ్స్క్రైబరు, ఇంకా అభిమాని, ఇంకా మన ఛానల్స్లో వస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ ఉన్న మన ఫ్యామిలీ మెంబర్, అలాగే మరికొందరు నన్ను అడుగుతున్నారు, ఈ మధ్యకాలంలో మీరు అసలు మాట్లాడటం లేదు ఏ విషయం మీదను. తర్వాత శ్రీ వెంకటేశ్వర వైభవం పేరుతో వెంకటేశ్వర సేవ, వెంకటేశ్వర లీల అన్న పేరుతో ఎన్నో రకాల అనుభవాలని, పూజా విధానాలని, ఆ స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఎట్లాగా ఉండాలి, ఎట్లా ఆ స్వామిని ఒదుకు చేసుకోవాలి, ఎట్లా సొంతం చేసుకోవాలి, ఎలాగ మనం జీవితాన్ని ఆ స్వామి దయలో గడపాలి, ఎటువంటి అనుభవాలు నాకు జరిగాయి, నాకు వ్యక్తిగతంగా ఆ స్వామి ఎట్లాగ నన్ను పసి బిడ్డలా లాలించాడు, నేనెట్లా ఆయన్ని సమస్తమైనటువంటి ఆ జగదేక ప్రభువుని నేను ఎట్లాగ స్తుతించాను అనేది నేను ఎన్నోసార్లు వెంకటేశ్వర లీలలో చెప్తూనే వచ్చాను. నా అనుభవాలన్నీ కూడా చెప్తూ వచ్చాను. ఆ భగవత్ ప్రసాదమైనటువంటి ఆ దైవిక అనుభవాలు నాకు జీవితాన్ని మార్చాయనే చెప్పాలండి. అటువంటిది నా ఇష్టదైవం ఏడుకొండలవాడు. నేను మొట్టమొదట వీడియోలు మొదలుపెట్టినప్పుడు కూడా కలవు వెంకటనాయక అన్న వెంకట స్మరణతోనే మొదలైంది నా ప్రయాణం, ఈ మీడియా ప్రయాణం. అయితే అప్పటి నుంచి నిరాఘాటంగా మీ అందరి అభిమానంతో ముందుకు సాగిపోతూనే ఉన్నాము. నేను లాభ నష్టాల కోసం ఎప్పుడూ కూడా ఈ ఛానల్ని చూడలేదు. అట్లాగే మీరు వ్యూయర్షిప్ సరిపోయినంతగా ఇవ్వకపోయినా, తర్వాత ఎంత గొప్ప పూజా విధానం చెప్పినా ఒక 1000 వ్యూస్ కూడా రాకపోయినా, తర్వాత ఎంత గొప్ప నవల చెప్పినా కూడా ఒక 300 కంటే ఎక్కువ వ్యూస్ రాకపోయినా, ఎటువంటి అనుభవాలు షేర్ చేసినా ఆఖరికి వెంకటేశ్వర స్వామి తాలూకా అనుభవాలకి కూడా అనుకున్నంత రీచ్ మీ నుంచి నాకు రాకపోయినా, నేను ఏ రోజు కూడా నేను దీన్ని బాధపడలేదు. ఎట్లాగ దీన్ని చేస్తాము, ఏం చేస్తాము, ఎందుకు ఇది నడపడం అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు కూడా రాలేదు. ఎందుకు అంటే ఇది నా గొంతు. నేను ముందే మీకు చెప్పాను,
ఇది నేనేదైనా సమాజంతో మాట్లాడాలి అనుకుంటే నాకంటూ ఉన్న స్థాయికి, నాకంటూ ఉన్న స్థానానికి, నాకంటూ ఒక వాయిస్ ఉండాలి. అందువల్ల తప్పకుండా నాకొక దారి ఉండాలి మీతో కమ్యూనికేట్ చేయడానికి అన్న ఉద్దేశ్యంతో నేను ఈ ఛానల్‌ని నడుపుతూ ఉండడం, ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నా దీన్ని నడుపుతూ ఉండడం నేను చేస్తున్నానండి. అది మీ అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అందరూ అడిగిన మేరకు నేను మాట్లాడుతున్నానండి ఇప్పుడు. ఏంటి అనంటే, అయితే ఎన్ని పాటలు నేను ఆ స్వామివారి మీద సంకీర్తన సేవ చేసి ఉన్నాను. ఎన్ని వేల పాటలు, ఎన్ని వేల కచేరీలు, ఎన్ని వేల స్టేజులు, ఎన్ని వందల స్టేజులు, ఎన్ని వేల పాటలు. ఎన్ని సంవత్సరాల భక్తి పారవశ్యం, ఎన్ని సంవత్సరాల గాన మాధురి. ఇవన్నీ కూడాను ఆ స్వామి మీద నాకున్నటువంటి ప్రేమని, భక్తిని తెలియజేసుకోవడానికి తప్ప, నేను ఏది కూడాను ఆహ్, ఒక పబ్లిసిటీ కోసం స్వామివారి కార్యక్రమాలు ఏవీ నేను చేయలేదు. అయితే నాకు పాట మీద ఉన్న ఆసక్తి వల్ల, నా వృత్తి వల్ల, నా వృత్తి మెయిన్ సింగింగ్ అండ్ రైటింగ్. దీనివల్ల నేను తప్పనిసరిగా ఆ స్వామివారి కీర్తనలే పాడతాము, ఆ స్వామివారివే మనం చేస్తాము, ఆ స్వామివారి పాటలే మనం అన్నీ కూడా అభినయం కూడా స్వామివారి పాటలే చేస్తూ ఉంటాము. వీటి వలన నేను అనుకున్నది సాగిపోతూ వస్తోంది. నాకు ఎన్నోసార్లు ఆ స్వామి ప్రత్యక్ష నిదర్శనం ఇచ్చున్నారు. ఆ స్వామి యొక్క ఆస్థాన మంటపంలో ఎన్నోసార్లు ఆ స్వామి కీర్తనలు పాడే అద్భుతమైన అమృత యోగం నాకు కలిగింది. అలాగే ఒక యాక్సిడెంట్‌లో గొంతు పోగొట్టుకుంటే, ఆ యాక్సిడెంట్ తర్వాత ఇక గొంతు వస్తుందో రాదో అన్న ప్రమాదం నుంచి కూడా నన్ను రక్షించి 3 నెలల్లోనే నా వాయిస్‌ని రిస్టోర్ చేసినటువంటి ప్రేమ ఆ స్వామిదండి. పిలిచిన పలికేవు స్వామి అని అంటారు కదా! అలాంటి ఏడుకొండల వెంకన్న గురించి ఇటీవలి కాలంలో వినబడుతున్నటువంటి భయానక అంశాల గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు అని ఒకళ్ళు అడుగుతున్నారు. ఒకళ్ళు కాదండి, చాలామంది అడిగారు నన్ను, ఇంకా మీరు ఎందుకు మాట్లాడలేదు అని. ఇది మాట్లాడితే అయ్యేది కాదండి. లడ్డూలో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, ఏవో భయానకమైనటువంటివి శ్రీవారి భక్తులు నోటితో అనడానికి కూడా అసహ్యించుకునే ఆ జంతువుల కొవ్వు శ్రీవారి ప్రసాదం లడ్డూలో కలిసిపోయింది, దాన్ని కలిపేశారు అనే వార్త బయటకొచ్చిన రోజు ఎంత బాధపడ్డాము అనేది చెప్పడానికి వీడియోలు చేయాల్సిన అవసరం లేదండి. అందరం కూడా మనస్సుని చంపుకొని బతుకుతున్నాం ఆ రోజు నుంచి. ఎందుకు అనంటే, ఈ దేశం మరి ఈ దేశంలో పుట్టడానికి పెట్టి పుట్టుండాలి. అలాగే ఈ దేశంలో బతకడానికి పూర్వపుణ్యం ఉండాలి. అలాగే ఈ దేశాన్ని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశాన్ని సహించడానికి మనిషికి మరొక 2, 3 మెదళ్ళు కావాలి. ఎందుకంటే ఒకే మెదడు, ఒకే జీవితం ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా ఇప్పుడు ఈ దేశాన్ని సహించే స్థితిలో లేరండి. ఎందుకు అనంటే ఈ దేశం నాది, మనది, మనందరిది. ఇందులో కలగూర గంపలాగా ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో వర్గాలు, ఎన్నో నమ్మకాలు, ఎన్నో విశ్వాసాలు అన్నీ కలిసి కదంబమాల కింద విలసిల్లేటటువంటి అద్భుతమైన ఈ భారతదేశం, ఈ భారతీయ సంస్కృతి, ఈ భారతీయ సనాతన సౌరభం, అట్లాగే ఈ భారతీయ హైందవ భక్తి ప్రవాహం, ఈ భక్తి ప్రవాహం ఈ రోజుది కాదు. అలాగే ఆ స్వామివారి లడ్డూని కలుషితం చేసే అంత దమ్ము, ధైర్యం చూపిస్తున్నటువంటి వాళ్ళని ఎందుకని ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదు అని ప్రతి ఒక్క హిందూ హృదయం, ప్రతి ఒక్క శ్రీవారి భక్తుల ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఆ ఘోష తప్పకుండా ఆ పాపం చేసిన వాళ్ళని ఊరికే వదలదు. ఈ చట్టాలు వదులుతాయో లేదో నాకు తెలియదు. ఈ చట్టాలు ఎంతవరకు పనిచేస్తాయో నాకు తెలియదు. తర్వాత ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయాలు, ఈ చట్టాలు ఎంతవరకు ఈ మెజారిటీ ప్రజల అభీష్టాన్ని, నమ్మకాన్ని ఎంతవరకు గౌరవిస్తాయో, హైందవ సనాతన ధర్మ ధ్వజం లాంటి
మన తిరుమల క్షేత్ర పవిత్రతని ఎంతవరకు మెయిన్ లీడ్గా తీసుకుంటాయో నాకైతే తెలియదండి. కానీ మా అందరి ఊపిరి, మా అందరి రక్తం, మా అందరి భావన, మా అందరి భక్తి, మా అందరి జీవన సరళి జీవనాడి తిరుమల అండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ అంత కష్టపడి తిరుమల చేరలేము. ఆ 7 కొండలు ఎక్కేటప్పటికి ఎంతో కష్టపడతాం. ఆ 7 కొండలు చూస్తే పరవశిస్తాం. క్యాలెండర్లు అపురూపంగా చూసుకుంటాం. ఎవరైనా తిరుమల నుంచి ప్రసాదం తెస్తే ఆ ప్రసాదాన్ని మనకి తెలిసినంత మందికి కొంచెం కొంచెం అయినా సరే పంచుకుంటాం. గతంలో నేను తిరుమల సంవత్సరానికి 7-8 సార్లు వెళ్ళిన అదృష్టమైన కాలం ఉంది. ప్రతిసారి కళాకారిణిగాను, చాలాసార్లు ఫ్యామిలీస్తోనూ వెళ్ళాను. ఫ్యామిలీతో ఎన్నోసార్లు వెళ్ళాను. ప్రతి ఏడాది 2 సార్లు 3 సార్లు వెళ్ళిన రోజులున్నాయి. కార్యక్రమాలు లేకపోయినప్పుడు కూడా వెళ్ళిన రోజులున్నాయి. కార్యక్రమాలు ఆయన ఇచ్చినవి. ఆయన అనుకుంటే వెళ్తాం అక్కడికి మనం. ఆయన సంకల్పిస్తేనే మనకి దొరుకుతుంది ఏదైనా. ఆయన సంకల్పిస్తేనే అక్కడ దర్శనం. మనకి వేలకు వేలుంటే దర్శనం రాదు. ఆ 7 కొండలవాడు సంకల్పిస్తేనే మనకు టికెట్ దొరుకుతుంది. ఆ 7 కొండలవాడు సంకల్పిస్తేనే ఆ సేవ మనం చేసుకోగలుగుతాం. అది మా అందరి విశ్వాసం. శ్రీవారి భక్తుల విశ్వాసం అది. ఈ సనాతనమైనటువంటి ఈ దేశంలో, మన గర్వకారణమైనటువంటి మన భారతదేశంలో భారతీయ పౌరురాలిగా నాలాంటి కోట్లాది మంది మనోభావాల స్వరూపం లడ్డు. ఆ తిరుమల లడ్డూని ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో అవమానపరిస్తే కోట్లాది హిందూ హృదయాలు ఘోషించవా? అంటే వీడియోలు చేస్తేనే ఘోషించినట్ట? ఎంతమంది వీడియోలు చేయగలరు? చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎంతమంది చేశారు? ఈ రాజకీయాలు నాకు తెలియవండి. నేనేమి డబ్బులు తీసుకుని ప్రవచనాలు చెప్పడం లేదు. తర్వాత నేనేమి డబ్బులు తీసుకుని వీడియోలు చేయటం లేదు. నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ నా గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నాను నేను సిన్స్ 2.5 years. ఎందుకని అనేదానికి ప్రశ్న సమాధానం ఒక్కటే. నా పాటలు, నా రచనలు, నా అభిప్రాయాలు, నా గొంతు వినిపించడంతో పాటు అజేయమైనటువంటి మన భారతీయ సంస్కృతిని, మన మంత్రశాస్త్ర పటిమని తెలియజేసే పూజలు, అలాగే అతి సామాన్యులకి అందుబాటులో ఉండే, మనందరికీ అందుబాటులో ఉండే చౌకైనటువంటి పూజా విధానాలు. డబ్బు కావాలని అప్పుల పాలవుతున్న వాళ్ళు లక్ష్మీ పూజ చేసుకోవాలంటే దానికి 5,000 పెట్టు అని అడగక్కర్ లేకుండా ఆ లక్ష్మిని ఎలా ప్రసన్నం చేసుకోవాలనే విధానాలు, అలాగే లలితాదేవి గురించి ఒక 100 కొద్ది ఎపిసోడ్లు చేస్తూ వస్తున్నాను. ఇది సమాజ సేవే. ఇది కూడా ఎందుకంటే దీనివల్ల నేను పొందింది ఏమీ లేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ట్రాన్స్పరెంట్గా ఈ ఛానల్ నడుస్తోంది. దీంట్లో నేనేమి పొందింది ఏమీ లేదు. నిజంగా పొందింది లేదు, ఆత్మసంతృప్తి తప్ప. ఆ స్వామి తాలూకా పాట పాడుకుందామంటే దుఃఖం వస్తోంది. గొంతు పెగలటం లేదు. తిరుమల వెళ్ళాలి, ఎప్పుడూ కూడాను తిరుమల వెళ్ళాలి. వెళ్తే లడ్డు తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే తినాలి. మీకు సంఘటన చెప్తాను. నేను ఒకసారి తిరుమల వెళ్ళి ప్రసాదం తెచ్చుకున్నానంటే ఈ 5 ఏళ్లలో కాదులేండి, ఆ భాగ్యం నాకు అప్పుడు కలగలేదు. గతంలో ఒకసారి తిరుమల వెళ్ళి లడ్డూ తెచ్చుకుని ఆ లడ్డూని అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళు ఉంటుందండి? ఏదో ఒకరోజు బూజు వస్తుంది కదా. అది 2 నెలల తర్వాత బూజు వచ్చింది. నోట్ ఇట్ ద పాయింట్. 2 నెలల తర్వాత కొద్దిగా బూజు వచ్చింది, గట్టిగా రాయిలా అయిపోయింది, బూజు వచ్చింది. అది తీసాను. తీసిన తర్వాత అనిపించింది నాకు, అయ్యో స్వామివారి లడ్డు ఏంటి చిన్న బూజు వచ్చింది, అయినా ఏముందిలే, అంతా ఆయనే చూసుకుంటాడులే, పర్వాలేదులే, ఈ ప్రసాదాన్ని వేస్ట్ చేస్తామా అని చెప్పి తినేసా. ఆ గ్రీన్ కలర్లో చుక్కలు వచ్చి బూజు వచ్చింది, తినేసా. తినేసిన తర్వాత నాకు రావాల్సిన స్థితిలో నాకు ప్రాబ్లం రాలేదు, కానీ దగ్గు వచ్చింది. దగ్గు వస్తే నేను నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నా పర్సనల్ డాక్టర్ దగ్గరికి. ఆయన ప్రొఫెషనల్ సింగర్ కాబట్టి నాకు పర్సనల్ డాక్టర్ ఉన్నారు గొంతుకి. వెళ్ళాను. వెళ్తే ఏం తిన్నారు మీరు, గడిచిన 4 వారం రోజులు ఏం తిన్నారమ్మా అని అడిగారు. అంటే దాచకుండా ఈ విషయం చెప్పేశాను. చెప్పేస్తే ఆయన నవ్వాలో ఎడవాలో తెలియదమ్మా, నీలాంటి దాన్ని చూస్తాను. ఎంత తిరుమల శ్రీవారి మీద నీకు భక్తి ఉంటే మాత్రం ప్రసాదం కొన్నాళ్ళకైనా చెడిపోదా? 2 నెలలు అంటున్నావే, 2 నెలలకు చెడిపోదా? ఫ్రిడ్జ్ మాత్రం ఏమైనా సర్వరోగ నివారణ? అది 1-2 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఉంటుంది. కానీ నీ పిచ్చికి అంతులేదమ్మా. నీకేమైనా గొంతుకేమైనా సీరియస్ అయితే ఏం చేస్తావు నువ్వు అని అడిగి నన్ను చివాట్లు పెట్టాడు ఆయన. పెడితే నేను ఒకటే చెప్పా, సార్ మీరు మందు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, కానీ శ్రీవారి ప్రసాదాన్ని
ఏ స్థితిలో ఉన్నా సరే నేను వదలలేను, నేను తినేశాను, అయిపోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంకా నాకు దగ్గు వచ్చింది తప్ప ఏమీ రాలేదు. ఆయన రానివ్వడండి, మీకు తెలీదు, ఆయన రానివ్వడు అని చెప్పాను. చెప్తే సరే అయితే ఈ మాత్రలు వేసుకుంటే సరిపోతాయని చెప్పేసి ఏవో మామూలుగా గొంతుకి సూదింగ్ కోసం ఏవో టాబ్లెట్లు ఇచ్చారు. 3 రోజుల్లో తగ్గిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే అంత అపురూపంగా చూసుకునే శ్రీవారి లడ్డు ఈరోజు పంది కొవ్వుతో మిళితమైందా? వచ్చి వెళ్ళిన కరోనా సమయంలోనేనండి. కరోనా మార్చిలో వచ్చింది. మార్చి 22, 2020 మార్చి 22న స్టార్ట్ అయింది ఆ పాండమిక్ సిచ్యువేషను. అప్పుడు మేము జూన్ నెలాఖరికి కారు వేసుకుని వెళ్ళిపోయామండి మా ఫ్యామిలీ. విపరీతంగా తెగింపు అనమాట, అది చావు తెగింపు. అందరూ తిట్టారు. ఇంకా అసలు కరోనా నుంచి ప్రపంచమే బయటపడలేదు, నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు అని అడిగారు. ఆ స్వామే తీసుకెళ్తాడు, అన్నీ ఆ స్వామే చూసుకుంటాడు, అంతా ఆ స్వామే చేస్తాడు, ఏం పర్వాలేదు, హ్యాపీగా తిరిగి వస్తామని చెప్పి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నిర్మానుష్యంగా ఉన్న తిరుమల వీధులు, తర్వాత చక్కగా టక్కున దొరికిన రూములు, ఖాళీగా ఉన్నటువంటి శేషాచలాన్ని చూసిన తర్వాత గంట సేపు కారులో ఏడ్చాను నేను. స్వామి ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు? నీ భక్తులందరికీ నీ దర్శనాన్ని ఎందుకు దూరం చేశావు? నీ ప్రసాదాన్ని ఎందుకు దూరం చేశావు? అన్నప్రసాదాన్ని ఎందుకు దూరం చేశావు? ఇంత నిర్మానుష్యమైన తిరుమల మళ్ళీ నేను జీవించుండగా చూడకూడదు. ఆ తిరుమల ఎప్పుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణం, వైభవం, వేలాది మంది ప్రజలు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఎంత బాగుంటుందండి. అదే చూడాలనుకుంటున్నాను నేను. ఇలాంటి తిరుమల నేను చూడను. మళ్ళీ ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు కల్పించకు విశ్వానికి అని ఆ రోజు గంట సేపు మా హస్బెండ్ అందరూ నన్ను తిట్టడమే. ఎందుకు నువ్వు ఏడుస్తావెందుకు? ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషను, ఎవరు బయటికి రావట్లేదు అని. అయినా ఆ స్వామిని అలా చూడలేక ఏడ్చాను నేను. అటువంటి ప్రేమ ఆ స్వామికి నాకు మధ్య. తర్వాత నా పిచ్చి అంటే ఆ స్వామి అంటే నాకున్న పిచ్చి చెప్తున్నాను నేను. నేను ఎప్పుడు తిరుమల వెళ్ళినా సరే శ్రీవారి పుష్కరిణిలో కాళ్ళు పెట్టడం అంటే నేను అపచారంగా భావిస్తాను. ఎందుకు అపచారంగా భావిస్తాను? కోట్లాది మంది చేయటం లేదా అంటే నా పిచ్చి నాది, ఎవరి పిచ్చి వారికి ఆనందం. నేనేమనుకుంటాను అంటే విరజానది, స్వర్గంలో ఉన్న విరజానది, విరజానదే శ్రీవారి పుష్కరిణిగా మారింది. శ్రీవారి తెప్పోత్సవం చేసేటటువంటి, శ్రీవారు ఉభయదేవేరులతోనూ చక్రస్నానం చేసేటటువంటి, ఊరేగేటటువంటి, తెప్పోత్సవం చేసేటటువంటి ఆ పుష్కరిణిలో, పవిత్ర పుష్కరిణిలో నేను కాళ్ళు పెట్టడం ఏమిటి? చీచి, బావలేదు అని అనుకుని ఆ నీటిని 2 చేతులతోనూ టచ్ చేసి నమస్కారం చేసుకుని గోవిందా అనుకుని అవి తల మీద జల్లుకుని నేను లోపల ట్యాప్లో వస్తాయి కదండి, అక్కడ చేస్తాను నేను. ఎప్పుడూ కూడా శ్రీవారి పుష్కరిణి మన తల మీద ఉండాలి, ఆయన వస్తువులు తల మీద ఉండాలి, మన శరీరం మీద జారాలి నీరు. అలాంటి స్వభావం నాది. అంత పిచ్చి ప్రేమ ఆయన అంటే నాకు. అలాగే నాలాగే ఎందరో కోట్లాది మంది మనోభావాలు, కోట్లాది మంది ప్రేమ, కోట్లాది మంది భక్తి సాగరం. ఆ భక్తి సునామీ అది, శ్రీవారి భక్తి సునామీ అంతే అది. అందులోకి మనం ఒకసారి పడితే వెళ్ళి మునిగిపోవడమే అంతే, ఇంక అందులోంచి తేలేది లేదు. ఎప్పుడు కూడాను టికెట్లు తీసినప్పుడు మా వారు అడుగుతారు, ఏ రేటు టికెట్ తీయమంటావు అని. మనమేమిటి నిర్ణయించేది? ఆయనే చూపిస్తాడు. మనం ఎప్పుడు రావాలో ఆయనే చెప్తాడు. మనం ఏ దర్శనంలో రావాలో కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు. నువ్వేంటి తీస్తావని అంటాను నేను. అంటే మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంటాడు. ఆయనే చేస్తాడు. నీకేదనిపిస్తే చెయ్యి. అది మనకు దొరకలేదు అంటే ఆయన అది నిర్ణయించలేదని అర్థం. అలా ఆలోచిస్తానండి నేను. అటువంటిది పంది కొవ్వు, ఎద్దు తలకు సంబంధించిన ఏవో కొవ్వులు కలిశాయి లడ్డూలో అని విన్నప్పుడు గుండెలోని చీల్చేసినంత బాధ కలిగింది. అది మహాప్రసాదానికి వెళ్ళిద్దా? ఇదా మనం స్వామివారికి చేసింది? ఇది ఖచ్చితంగా మానవ తప్పిదం, పైగా కోరి చేసిన తప్పిదం, వెటకారంగా చేసిన తప్పిదం, వేళాకోళానికి చేసిన తప్పిదం, డబ్బు లెక్కేసుకోవడానికి అడ్డు చెప్పకుండా చేసుకునే తప్పిదం అండి. ఏం చెప్తాం? పిలిస్తే పలికే స్వామికి మన మనోభావాలను దెబ్బతీసేటట్టు ఇంత చండాలపు పని చేసినటువంటి దౌర్భాగ్యుల్ని
ఇంకా ఎన్ని కమిటీలు వెయ్యాలి? ప్రజా కమిటీ కంటే కూడా, ప్రజల మనోభావాల కంటే కూడా తీసిపోయిందా? ఎలా చెయ్యాలి? హాయిగా నేరం చేసిన వాళ్ళు హాయిగా తిరుగుతూ ఉంటే ఆ స్వామి ఎలా చూస్తాడు, ఎటువంటి శిక్ష వేస్తాడు, లేకపోతే ఎలా బుద్ధి చెబుతాడు అన్నది ఆయనే చూస్తాడు. ఎందుకంటే మనుషులు చూడరు. నాకు తెలిసినంత వరకు ఈ మనుషులు ఈ విషయంలో సరి అయినటువంటి తీర్పు ఇవ్వరు. అసలు తీర్పు ఇచ్చేది ఒకటి ఉంది. అది శ్రీవారి కోర్టు, అది శ్రీవారి సన్నిధానం. ఆ సన్నిధానంలోనే సమాధానం ఉంటుంది, అంతే. కనుక ఎవరైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా, మన హిందువుల్లో ఐకమత్యం లేదు. మన హిందువుల్లో విశాల భావాలు తప్ప మన భక్తి, మన భక్తి సామ్రాజ్యాన్ని సంరక్షించుకుందామనే ఆలోచన లేదు. ఎందుకంటే ఇది పవిత్ర గంగాచరి వేల సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. ఈ సోకాల్డ్ మతాలు కళ్ళు తెరవనప్పుడే మన భారతీయ సనాతన హిందూ సంస్కృతి అద్భుతంగా పరిఢవిల్లింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మన సంస్కృతిని ఎవరేం చేస్తారు? ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాకపోతే ఇప్పుడు జరిగిన తప్పిదానికి ఆ శ్రీవారే సరి అయినటువంటి సమాధానం చెప్తారు. కానీ ఆయన నీడలో బతుకుతున్న మనుషులుగా మనమేం చేశామండి? మనమేం చేశాం? తిరుమల వెళితే అలిపిరి దగ్గర నుంచి చెప్పులు తీసేస్తాను నేను. చెప్పులతో ఆ స్వామివారి నేల తొక్కను. అక్కడ పువ్వులు నేను ధరించను. స్వామి ఏమిటి ఘోరం? ఎవరికి ఏం పోయే కాలం పట్టుకుంది? ఎందుకు ఇట్లా? అసలు ఊరుకోవడం ఏమిటి? కమిటీలు వేయడం కావచ్చు, ఆందోళనలు చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దీనికి సరైన పరిష్కారం ఏమిటి? ఏమిటని మీరందరూ అనుకుంటున్నారు? దీన్ని తప్పకుండా కాస్త సీరియస్గా తీసుకోండి. దీనికి సరైన పరిష్కారం ఏమిటి? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? ఒకవేళ ఎవరు ఆలోచించినా, ఎవరు ఆలోచించకపోయినా ఆ శ్రీవారు సరైన సమాధానం చెప్పి తీరుతారు. ఎందుకంటే ఆయన చాలా పర్టిక్యులర్ అవతార రూపం, కలియుగ ప్రత్యక్ష దైవం. కలి ప్రభావాన్ని అణచివేయడానికి, కలి ప్రభావాన్ని నిరోధించడానికి, కలి ప్రభావాన్ని తుడిచిపెట్టడానికి మనకి తోడుగా కలియుగంలో నిలుచున్నటువంటి దైవం, కొండంత దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? తనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి లడ్డు, ఆ లడ్డూలోనే ఆయన్ని మనం చూసుకుని సంతృప్తి చెందుతాం. మాలాంటి వాళ్ళం సంతృప్తి చెందుతాం. ఆ లడ్డూలోనే ఆయన ఉభయదేవేరులతోనే మాకు కనిపిస్తాడు. అలాగా సంతృప్తి చెందుతాం. గోవింద అంటే పరవశిస్తాం. అలాగే తిరుమలగిరులను చూసి పరవశిస్తాం. రకరకాల వీడియోలు పెడుతున్నారు, రకరకాల వ్యవహారాలు వింటున్నాము. నేను దేన్ని చూడడం లేదు. వింటున్నాను, వదిలేస్తున్నాను, వింటున్నాను, వదిలేస్తున్నాను. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే నిజం. ఎవరికి? విశ్వసించిన వారికి. ఆయన మీద చెదరని విశ్వాసం ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, కడగి శునకము మీద బొలయు ఎండొకటే అని ఆయన చెప్పింది, అన్నమాచార్యుడు చెప్పింది ధనమదంతో శ్రీవారిని అవమానించే వాళ్ళ కోసం కాదు, అధికారం మదంతో మాడవీధుల్లో షికార్లు చేసిన వాళ్ళ గురించి కాదు. ఆయన చెప్పింది సర్వమానవాళికిచ్చిన సందేశం, భక్తులకిచ్చిన సందేశం, భక్తి తాలూకా సారం ఆ కీర్తన. ఆ కీర్తన పాడుతూ ఎన్ని వందల సార్లు నేను పరవశించానో, ఎన్ని వందల సార్లు ఆ కీర్తన విన్నవాళ్ళు పరవశించారో.
దాన్ని పెట్టి ఆ కీర్తనని అడ్డు పెట్టుకొని మేం పందికోపు కలుపుతాం, ఏ మతమైనా మాకొక్కటే అని చెప్తూ ఉండడం ఒక దగ్గర చూశాను. వాళ్ళకి నా నమస్కారం. నేను చెప్తున్నది ఒక్కటే, ఆ పరబ్రహ్మము ఊరుకోడు. ఆ 7 కొండలవాడు, అడుగడుగు దండాలవాడు ఊరుకోడు. ఆకలి వేస్తే మనం అడగకుండానే పిలిచి అన్నం పెట్టే కరుణామూర్తి ఊరుకోడు. ఖచ్చితంగా దీనికి సంబంధీకులు దీనికి సరి అయినటువంటి సమాధానం ఇచ్చుకుంటారు వాళ్ళ జీవితంలో. నాకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉంది, భారత రాజ్యాంగం మీద పూర్తి గౌరవం ఉంది. భారతీయ పౌరురాలిగా ఈ నేల మీద, ఈ మట్టి మీద, ఈ మట్టి వాసన మీద నా ప్రాణాలు ఊపిరి పెట్టుకొని బతుకుతున్నాను నేను. ఎన్నోసార్లు ఈ దేశం విడిచి మరో దేశంలో అద్భుతమైన అవకాశాలు వచ్చినప్పటికీ బతకడానికి నేను వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నేను పుట్టింది ఇక్కడే, ఈ మట్టిలోనే, ఇక్కడే కలిసిపోవాలి. ఈ పవిత్ర నదులు, ఈ పవిత్ర భారతదేశం, సుందరమైన ప్రకృతి, ఈ గంగా ప్రవాహం, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, తుంగభద్ర, నాగావళి, వంశధార, ఇట్లా ఎన్నో, ఇక్కడే చాలు నాకు. ఏమొస్తే అదే చాలు, అన్నింటికీ ఆ స్వామే ఉన్నాడు అని అనుకొని ఇక్కడి నుంచి వదిలి వెళ్ళడానికి కూడా నాకు ఇష్టం లేదు. అంచేత భారతదేశ పౌరురాలిగా ఇక్కడ మరణించడం కూడా నాకు ఇష్టం. అలాగే తిరుమల అన్నది మా జీవనాడి, హైందవ సనాతన సంస్కృతి ధ్వజం తాలూకా జీవనాడి. ఇకనైనా సంఘటితం కండి, ఇకనైనా ఒక్కటవుదాం. ఎందుకంటే అన్యమతాల్లో ఇలా చెప్తే ఏదైనా సమస్య వస్తే మనంత పేలవంగా అయితే ఊరుకోరు, ఐవాష్ కార్యక్రమాలు చేయరు, కళ్ళు పీకి చేతిలో పెడతారు. హింసని ప్రోత్సహించటం లేదు. కానీ మనలో ఎందుకని ఆ స్పందన లేదు? మనలో సారం చచ్చిపోయిందా? మన భక్తిలో నిస్సారత పేర్కొందా, అంటే పేరుకుపోయిందా? ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆ శ్రీవారి లడ్డూని, శ్రీవారి క్షేత్రాన్ని, శ్రీవారి నగలని, అదొక దౌర్భాగ్యం. వింటేనే గుండె జలధరిస్తుంది. శ్రీవారి కిరీటాన్ని, నగలని, ఏవో కొన్ని నగలని విన్నాను ఒక ఛానల్లో. అలాగా మన ప్రతి ఒక్క హిందూ తాలూకా జీవనాడి మీద మంట పెట్టినటువంటి దేశద్రోహులు, సనాతన ద్రోహులు, ఆ సనాతన ద్రోహుల్ని ఏం చేద్దాం? రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, భారతీయతకి మారు పేరుగా ఏదైనా జరుగుతుందా? జరగాలని ఆశిస్తున్నాను. అలాగే మన సనాతన భారతీయ సంస్కృతి చిహ్నమైనటువంటి పవిత్ర దేవాలయం, ప్రపంచంలోనే అత్యధిక రాబడి ఉన్నటువంటి, అత్యధికమైనటువంటి భక్తుల్ని కలిగి ఉన్న వైష్ణవ పుణ్యక్షేత్రం, ఆ పవిత్ర తిరుమలకి, అందులో కొలువై ఉన్నటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపానికి, ఆ శ్రీమన్నారాయణుడికి, లక్ష్మీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామికి ఒక భక్తురాలిగా నా గోడు మీ అందరితోటి పంచుకుంటున్నాను. కలి ప్రభావం ఇంతకంటే ఇంకేం కావాలి? అంచేత ఆ కలి ప్రభావాన్ని తిప్పి తిరగేసేటటువంటి కరవాలం, హిందూ సనాతన అంటే సారథ్యం, హిందూ సనాతన ధర్మ సారథ్యం వహించేటటువంటి ఆ ధర్మ కరవాలం ఎప్పుడు జళిపిస్తారు? ఎప్పుడు ఈ విషయంలో హిందువుకి, ప్రతి ఒక్క హిందువుకి న్యాయం జరుగుతుంది? ఎప్పుడు మన మనోభావాల్ని నాశనం చేసినటువంటి ఈ సంఘటనకి న్యాయం జరుగుతుంది మనకి? ఆ శ్రీవారి చరణ కమలాల మీద మరొక్కసారి
మరి 10 సార్లు 100 సార్లు నేను జీవించి ఉన్నన్ని సంవత్సరాలు ఆయన భక్త పాద రేణువుగా నేను చెప్తున్నా. దీనికి ఫలితం ఎలా అనుభవిస్తారో ఆ సనాతన ధర్మద్రోహులు, అది చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, సనాతన ధర్మ హిందూ సనాతన ధర్మద్రోహం చేశారు. ఈ ధర్మద్రోహులు ఏం చేద్దాం వాళ్ళని? ఆలోచించండి, కదలండి, ముందుకి రండి, మాట్లాడండి, తప్పులేదు, అంతలోనే ఏమీ కాదు. బరి తెగించి అన్ని చేస్తున్నా మనమేం అనటం లేదే. భక్తులుగా మన మనోభావాలు బయటికి చెప్పడానికి ఎందుకు భయం? ఎందుకు? మీ అందరికీ మన సిటీవీ ఛానల్స్ తరపున ఆహ్వానం, ఖచ్చితంగా శ్రీవారి భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మీరందరూ కూడా సంఘటితం కండి, ప్రతి ఒక్క హిందువు సంఘటితం కండి. మళ్ళీ ఇటువంటి తెగబడే పనులు చెయ్యకుండా బుద్ధి చెప్పాలి. సంఘటితం కండి, తప్పకుండా అందరూ ఒకటి కండి. మన సనాతన హిందూ సంప్రదాయ ధ్వజం, ధర్మధ్వజం, ఆ ధర్మమూర్తికి జరిగినటువంటి అధర్మాన్ని, అన్యాయాన్ని, అవమానాన్ని మళ్ళీ జరగకుండా బుద్ధి చెప్పండి. రండి, కదలండి. నన్ను మెసేజ్ ఎందుకు పెట్టలేదు, కామెంట్ ఎందుకు పెట్టలేదు, మీరు ఎందుకు వీడియో చేయలేదని అడుగుతున్నారు. ఇప్పుడు చేశాను కదా. ఎందుకు చేయలేదు అని అంటే నోరు పెగలక, ఆ విషయాలు మాట్లాడేందుకు మనసు అంగీకరించక, మనసులోనైనా శ్రీవారికి జరిగినటువంటి ఆ అపచారాన్ని తట్టుకోలేక నేను వీడియో చేయలేదు. కానీ ఆ శ్రీవారే నా చేత మాట్లాడిస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ప్రతిదీ ఆ స్వామి దయ వల్లనే జరుగుతుంది, ఇక మీదట కూడా జరుగుతాయి. అంచేత ఎవరైతే తెగబడి ప్రవర్తిస్తారో వాళ్ళకి శిక్ష తప్పదు. అది రాజ్యాంగం వేస్తే సంతోషం, ప్రభుత్వం వేస్తే ఇంకా నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. అవేవీ జరగని రోజునాడు ఆ శ్రీవారే వేస్తారు. అంతవరకు ముడుచుకు కూర్చోకండి. మన అస్తిత్వాన్ని కాపాడుకోవలసిన తరుణం వచ్చింది. మన అస్తిత్వాన్ని నిరూపించుకోవలసినటువంటి దౌర్భాగ్యపు రోజు ఒకటి వచ్చింది. మన జీవితాలని పునీతం చేసేటటువంటి ఆ విరజానదిని కలుషితం చేసిన ఆ ధర్మద్రోహులు ఇంకా ఏమి చేస్తారో మన తాలూకా హిందూ మత సౌరభాన్ని కాపాడుకోవలసిన దుర్దినం దాపురించింది. ఆ అవసరం, ఆవశ్యకత వచ్చాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ మన ఛానల్ తరపున హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతూ, మీ అందరికీ ఆ స్వామివారు మనందరినీ కూడా క్షమించాలని కోరుకుంటూ, మరోసారి శరణాగతిని వేడుకుంటూ, మీ అందరి నుంచి రావలసినటువంటి స్పందన కనీసం ఈ వీడియోకైనా ఇవ్వండి. ఎందుకంటే అప్పుడు నాకు కనీసం ఆత్మతృప్తి అయినా ఉంటుంది. అయ్యో ఇంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు అని. అందువల్ల ఏం పర్వాలేదు, కనీసం ఇప్పుడైనా నోరు మెదపండి, ఇప్పుడైనా చూడండి, వినండి నా మాట, నా ఆక్రోశం వినండి, నా కన్నీటి ప్రవాహాన్ని చూడండి, వినండి. ప్రతి అక్షరంలోనూ నా ఆత్మక్షోభ చూడండి, తెలుసుకోండి, ఒక్కసారి గ్రహించండి. కనుక ఇటువంటి ధర్మద్రోహం మళ్ళీ జరగదని గ్యారంటీ ఏమిటి? మిగతా దేవాలయాలు భ్రష్టు పట్టించరని గ్యారంటీ ఏమిటి? మిగతా దేవాలయాల్లో ఇప్పటికే జరిగిపోయాయేమో ఏమిటి, ఎవరికి ఎరుక? కనుక మన ధర్మాన్ని మనం కాపాడుకోవలసిన సమయం వచ్చింది. దయచేసి మళ్ళీ పునర్జీవితులం కావడానికి, చచ్చిపోయినటువంటి ధైర్యాన్ని తిరిగి ప్రాణం పోసుకోవడానికి లేవండి, లేచి ఆలోచించండి. మన ధర్మాన్ని కాపాడుకోవడానికి, అది మనల్ని రక్షించే అవకాశం ఆ ధర్మానికి మనం ఇవ్వడానికి మన వంతు ప్రయత్నం ప్రతి హిందువు చెయ్యాలి. చేద్దాం రండి. మనం ఆ శ్రీవారి పాద రేణువుగా జీవించటానికి అర్హత
అప్పుడు ఉంటుంది. కనుక తప్పకుండా మన మతాన్ని, మన సంస్కృతిని, మన ధర్మ సంస్థాపనలో మనకు ఎదురయ్యేటటువంటి పెను సవాళ్ళని అన్నింటినీ కూడా మనం తట్టుకుంటూ మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మభ్యపెట్టే మాటలని, అన్యమతాల యొక్క మభ్యపెట్టే మాటలని నమ్మకండి. పుట్టింది ఎందులోనో చచ్చేది అందులోనే అని చెప్పండి. తర్వాత జరిగిన ధర్మద్రోహానికి సరైన సమాధానం ఎవరు చెబుతారా అని ఎదురు చూస్తున్నాం అందరం కూడా. ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు? అదే నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్న అంశం. కనుక ప్రతి ఊరి నుంచి ధర్మద్రోహుల్ని తరిమి కొట్టండి. ఇది మాత్రం నిజం. ఎందుకంటే మతాలు తప్పు చేయవు, ఎవరి అభిమతాలు వాళ్ళవి. మతాలు తప్పు చేయవు, కానీ వాటిని అడ్డు పెట్టుకుని మనుషులు తప్పు చేస్తారు. కనుక ఇటువంటి ధర్మద్రోహం మన పురాతనమైనటువంటి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన హిందూ మతానికి, భారతీయతకి క్వశ్చన్ మార్క్ కావడం చాలా దురదృష్టం. ఇక్కనైనా మేలుకుందాం, ఈ మత్తుని వదిలించుకుని మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. జై శ్రీ వెంకటేశ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. సదా సనాతన ధర్మ పోరాటంలో మీ అందరినీ మనందరం కావాలని కోరుకుంటూ మీ సిటీవీ ఛానల్స్ డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి. నమస్కారం.